వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రకాశం జిల్లాలోని ఈదుముడి గ్రామంలో గొర్రెలు మేపుకుంటున్న యాదవుల యువకులపై విచక్షణ రహితంగా దాడి చేసిన అగ్రకులస్తులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, కేసును తప్పుదోవ పట్టిస్తున్న సిఐ శేషగిరిరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈదుముడి ఘటనకు నిరసనగా సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట బీసీ జేఏసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా 139 బీసీ కులాల జేఏసీ నాయకులు మిరియం శ్రీనివాసులు మాట్లాడుతూ గొర్రెల కాపర్లపై అగ్రకులాల వ్యక్తులు దాడి చేసిన దాడిలో మధు, అనిల్ అనే ఇద్దరు గొర్రెల కాపర్లు తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రి పాలయ్యారని పేర్కొన్నారు. వీరు నాగులప్పలపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఉప్పల సుబ్బారావు, ఉప్పల వెంకటేశ్వర్లు, అంకినీడు, కావూరి నాగార్జున, ఉప్పల సుబ్రహ్మణ్యం, బాచిన రంగారావు, ఉప్పల వెంకట్రావు, ఉప్పల ప్రసాదులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అగ్రకులాల వారిని కొమ్ము కాస్తూ సిఐ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు అని ఆరోపించారు. గొర్రెలను చెల్లాచెదురు చేయటమే కాకుండా కాళ్లతో పదే పదే తంతు, గొల్లనా కొడకల్లారా వంటి పదాలతో దూషించారని ఆరోపించారు. ఇప్పటికీ కొన్ని గొర్రెలు కనిపించకుండా పోయాయని పేర్కొన్నారు. వెంటనే గొర్రెల కాపర్లపై దాడి చేసిన అగ్రకులాలకు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని, దాడి చేసిన వారికి కొమ్ము కాస్తున్న సిఐపై చర్యలు తీసుకోవాలని మిరియం డిమాండ్ చేశారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు బోట్ల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన బీసీ రక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లా హరి యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కన్వీనర్ బోట్ల రామారావు, బీసీ సంక్షేమ సంఘం నాయకులు బంకా చిరంజీవి, పిఎల్పి యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ పిఎస్సి చైర్మన్ కులుసు మోహన్ యాదవ్, బీసీ రాష్ట్ర నాయకులు యనమల నాగార్జున యాదవ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు లాకా వెంగళరావు, హైకోర్టు అడ్వకేట్ వీరు యాదవ్, నర్రావుల రవి శ్రీనివాసరావు, బీసీవై నాయకులు తోకల వెంకటరమణ, రాజ్యలక్ష్మి, ధనలక్ష్మి యాదవ్, యాదవ సంఘం జాతీయ నాయకురాలు కాకు ఉమమ్మ యాదవ్, కోటి యాదవ్, సిపిఐ నాయకులు ఆదినారాయణ, తాడిపర్తి వెంకటస్వామి, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్, జేహెచ్పీఎస్ నాయకులు పేరం సత్యం, గొర్రెల సంఘం నాయకులు తిరుపతిరావు, అక్కి సాంబయ్య, కొల్లిబోయిన నాగేశ్వరరావు, పెద్దన్న, బక్కముంతల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ యాదవ జాతి కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు కూడా మన వెనకకు వస్తామని చెప్పేసి వచ్చినటువంటి సందర్భాన్ని వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈదుమూడి ఉద్యమాల గ్రామం ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే పుట్టింది. అదే విధంగా ఈ రోజు మన గ్రేట్ ల్యాండ్స్ కాటం రాజు వారసులు, మనం శ్రీకృష్ణ భగవానుడు వారసులు. మన భూములన్నీ ఎవరి కింద ఉన్నాయి? భూములన్నీ కూడా ఆక్రమించి అన్యాక్రాంతం చేసి ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యాదవ్ జాతి యొక్క చరిత్ర తెలియకుండా ఇలా విడిచిపడుతున్నటువంటి వర్గాలకు చెప్పులు తప్పవు. ఖచ్చితంగా చెప్పులు దండలతోటి వెళ్ళని నడు వీధుల్లో ఊరేగిస్తామని హెచ్చరిస్తున్నాం. మీరు బెదిరింపులకు వచ్చారు. మొన్న నాగండ్ల, ఈ రోజు ఈదుమూడి నేలాయపాలెం కూడా అంట, మీ పొందలపాలెం మీరు గెవుడు దాటి ఒంగోలుకి రారు అని హెచ్చరిస్తున్నాం. అట్లాగే నేను చెప్తున్నాం, ప్రతి గెముట్లో కూడా గొర్రెల కాపరులు ఉంటారు, మా గొర్రెలు ఉంటాయి. మిగతా వర్గాల్లో గొర్రెలు కూడా మాకు సంబంధించినటువంటి మద్దతుదారులుగా మారుతారు. ఇది ప్రళయంగా తయారవుతుంది. మా సోదరులు పెట్టినటువంటి కేసు నెంబర్ 57కి కౌంటర్ గా పెట్టినటువంటి 58 ఎఫ్ఐఆర్ ను వెంటనే రద్దు చేయాలి. ఆ దుర్మార్గుడు ఎవడో ఆడ ఎమ్మెల్యే, పిఏలో మరి గన్మెన్ అంట, సుబ్బనంట